అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాలు కురుస్తుంటే చాలు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అని బెంబేలు పడాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో తీవ్రని నష్టమైంది. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఒక కాలువ పైన చాంబర్ వేయడం మర్చిపోయారు. దీంతో పదే పదే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిలో ముకుందరెడ్డి అనేటువంటి వ్యక్తి తాజాగా 2 వీలర్ పై వెళ్తున్నటువంటి క్రమంలో ఆ బైక్తో సహా డ్రైనేజ్లో పడిపోయాడు. దాని నుంచి అతని ఆర్తనాదాలు విన్నటువంటి నేపథ్యంలో స్థానికులు గమనించి పోలీసులకి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేకెత్తింది. దీంతో లాడర్ వేసి అతన్ని బలవంతంగా రెస్క్యూ అయ్యాడు. అయితే చిన్న చిన్న గాయాలు తప్ప పెద్దగా ప్రమాదం ఏమి లేదని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ముకుందరెడ్డి కన్నా ముందే పలువురు దానిలో పడిపోయినటువంటి ఘటనలు మరొకటి ఈయన పడ్డాడు. గతంలో ఒక వ్యక్తిని అలాగే ఒక ఆవును సైతం అక్కడి నుంచి పడ్డ నేపథ్యంలో రక్షించినటువంటి సందర్భం. అయినప్పటికీ ఆ కాలువ పైన చాంబర్ వేయలేదు. ఇంత నిర్లక్ష్యం ఎందుకని చెప్పేసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్డు కింద సాయిబాబుడు పోయే దారిలో ఈ డ్రాప్ ఎట్లుంటుంది అంటే రోడ్ లెవెల్ ఉంటుంది. దానికి ఎవరికి కనిపించదు. ఇదివరకు ఆవు పడ్డది, చాలా ప్రమాదకరంగా ఉండి వాళ్ళ మనిషి పడ్డాడు, ప్రాణం పోతుండే. దేవుని వాళ్ళ బతికేడు దయచేసి ఇక్కడ డివైడర్ కట్టిపోయాలని మున్సిపల్ వాళ్ళకి ఇవరకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. రాయేషు ఇక్కడ మా 5వ వార్డు మాది. గతంలో ఇంతకుముందు ఆవు కూడా పడ్డది. అప్పుడు మూసిన వాగు మళ్ళీ తీశారు. ఇప్పుడు ఇలా బండి పడ్డది. ఈ చెట్లు చేయబట్టి ఆ వే కూడా కనబడటం లేదు. ఆ చెట్లు కూడా కొట్టేయాలని మేము కూడా కోరుతున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ అచ్చపడడానికి బాగా ఇబ్బంది ఉంది. ఆ రోడ్డు కనబడతలేదు. అది వాస్తవానికి ఎదురుగా వచ్చిన వెహికల్ కనబడక అందులో పడ్డది. ఆ ప్రాణంతో బయటపడ్డాడు. వేరేలో అయితే వాస్తవానికి చనిపోయే ప్రయోగం ఉంది అంట. కాకపోతే మీరు ఏంటంటే ఫస్ట్ ప్రయాణం మూసేయాలని మేము కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.